సరే ఏం తిందాం? యాజ్ యూ విష్ బట్ ఐమ్ ఫీలింగ్ సో హంగ్రీ. 2 TCR బ్రౌనీ. వాట్సాప్? నీ ఏజ్ ఎంత? ఎందుకో ఏ ఏజ్లో పెళ్లి చేసుకున్నావా అని. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు, ఇంకేదైనా. నీ వైఫ్ ఏం చేస్తుంటుంది? స్టడీసా, జాబ్ హోల్డరా, హౌస్ వైఫా? ఇంతకీ పెళ్ళై ఎంతకాలం అయింది? వా ఆపుతావా నీ ఇంటర్వ్యూ? శ్రేయ, అసలు ఆ కోక్ బాటిల్ గొడవ జరిగినప్పుడు నేను ఇలా కలిసి తిరుగుతానని ఊహించావా నువ్వు? ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్, మనం ఊహించినవేవో మన లైఫ్లో జరుగుతూనే ఉంటాయి తెలుసా. ఇలాంటి సోది కబుర్లు మాత్రం బాగా చెప్తావు గానీ అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పు. అది కాదు శ్రేయ, నాకు యాక్చువల్గా ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేయడం ఇష్టం. అబచా, వేరే అమ్మాయిల దగ్గర పెళ్లి పెళ్ళా మ్యాటర్ ఎత్తితే చాలు వాళ్ళే ఎస్కేప్ అవుతారు మీ అబ్బాయిలు. ఏ వెయిట్ వెయిట్ వెయిట్, ఐల్ పే. అయినా నా పని మీద వచ్చి నువ్వు బిల్ పే చేయడం ఏంటి? శ్రేయ, ఇట్స్ ఓకే యార్, వి ఆర్ ఫ్రెండ్స్ రైట్? హే సారీ, ఫ్రెండ్షిప్ నాకు కలిసి రాదు. నేను ఎవరితోనైనా క్లోజ్గా ఉంటే ఆ ఫ్రెండ్షిప్ తొందరగా గడ్డైపోతుంది. అందులో బాయ్స్తో నేను అసలు ఫ్రెండ్షిప్ చేయను. హే, మాటల్లో పడి నేను ఫ్రెండ్షిప్ అన్నా, నేను గర్ల్స్తో ఫ్రెండ్షిప్పా? నాకు అస్సలు వచ్చిరాదు బాబోయ్. ఎవరి మనీ వాళ్ళు పే చేసుకుంటే ప్రాబ్లమే లేదు కదా. అప్పుడు ఎవరి దగ్గర ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. ఎక్స్పెక్టా? స్ట్రేంజ్. జస్ట్ హోల్డ్ ఆన్ ద లైన్. ఇదిగో ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతావు. ఎవరో నాకేం తెలుసు, మాట్లాడు. హలో. ఐఎమ్ సారీ రా శ్రేయ, ప్లీజ్ 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 ఫోన్ పెట్టుకో. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. చూడు కిషోర్, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నిన్నెప్పుడు నేను ఎంటర్టైన్ చేయలేదు. శ్రేయ, నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నా? అది కాదు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. ఏంటే మంచిగా మాట్లాడుతుంటే నెత్తికెక్కుతున్నావు? ఎవడే ఆడు చాక్లెట్ రూమ్ లో సొల్లేస్తున్నావు? నా దగ్గర లేనిదేంటి, వాడి దగ్గర ఉన్నదేంటి? నా మీద మోసు తగ్గిపోయిందా? కిషోర్, దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ అంటే నువ్వు సెల్ఫిష్. నీ అవసరాలకి వాడు. మొన్న నేను, ఈ రోజు వాడు. నీ టైం దగ్గర పడిందే. ఉండే నీ కిస్ ఇచ్చి చాలా రోజులు. హలో శ్రీ. శ్రేయ, ఆర్ యు క్రైయింగ్? దేవుడు నన్ను నిజంగానే టెస్ట్ చేస్తున్నాడు. వాట్? ఎనీ ప్రాబ్లం? చిలుకూరు బాలాజీ టెంపుల్లో నాకు ప్రదక్షిణాల మొక్కుంది. అది తీర్చినందుకే నాకు ఇదంతా జరుగుతుందనుకుంటా. ఇఫ్ యూ డోంట్ మైండ్, రేపు టెంపుల్కి తీసుకెళ్తావా? ఓకే, ష్యూర్. శ్రేయ. హా మమ్మీ. ఎరా బమ్మర్ది, ఏముండవు? అప్పా సూపర్ ఉందిరా. నాకు తెలుసురా, నేనంటే నీకు చాలా లవ్ అని. ప్రేమ తొక్క ఎదవ గౌరింగ్ ఇప్పటి వరకు పాటలు పాడుకొచ్చి ఎవరు మాటలు. ఎరా బామ్మర్ది, ఉపేంద్ర సినిమా చూస్తున్నాయంట్రా. ఆయన ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రోజు రోజుకి చేంజ్ అవుతున్నారులే. అందుకే ఆ మహానుభావుడు ఆశయాలు ఒకసారి గుర్తు చేద్దామని. రేయ్, శ్రేయ గుడికి తీసుకెళ్ళమంది, తీసుకెళ్ళా అంతే. నేనేమన్నది రే, ఫస్ట్ వాళ్ళమ్మ వచ్చి అడిగిందన్నో తోడుకెళ్ళు, కర్రీస్ కోసం కక్కుర్తి పడ్డం ఓకే. సెకండ్, ఆ అమ్మాయి వచ్చి అడిగిందన్నో పని చేసి పెట్టు. థర్డ్, ఇప్పుడు శ్రేయ నన్ను గుడికి తీసుకెళ్ళమంది అన్నో తీసుకెళ్ళు, తీసుకొచ్చావు. రేపు నిన్ను ఎవరు అడగరు, ఏమీ చెప్పరు. నువ్వే ఎదురు అడుగుతావు. ఓల్డ్ స్టోరీ రిపీట్. దానికెంత పెట్టాను, దీనికెంత పెట్టాను, అస్సలు లవ్వే లేదంటావు. వద్దురా, నీ ఒక నమస్కారం బాబు. శ్రేయ ఏదో ప్రాబ్లం లో ఉన్నా సెక్యూర్ కోసం రా అంటే వెళ్ళా అంతే. ఈ రోజున్న సెక్యూరిటీ నాకు లైఫ్ లాంగ్ కావాలంటే అనదు. ఎందుకంటే నాకు ఇక్కడ పెళ్ళయింది అని చెప్పా. ఒక పెళ్ళైన మగాన్ని ఏ అమ్మాయి ప్రేమించదు, అర్థమైందా? ప్రేమిస్తే ఆడ మగ మధ్య ఏమైనా కెమిస్ట్రీ వర్కౌట్ అయితే మరీ అడ్డగోలుగా వాక్కు నిలబడుకో. చూద్దాం. లెట్ us see the play. రే సినిమా ఇంకా చాలా ఉంది రే. వెళ్ళరా బాబు.
బా నిద్ర పట్టట్లేదేంటి? శ్రేయకు ఫోన్ చేద్దామా? ఈ టైంలో బాగోదేమో. పోనీ మెసేజ్ చేద్దాం. సర్లే, రేపు పొద్దున్న చూసుకుందాం. కష్టపడి అంత దూరం తీసుకెళ్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. హే థ్యాంక్స్ యార్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ నౌ. టేక్ కేర్, బాయ్. ఇంకా పడుకోలేదా ఈ మనిషి? శ్రేయ ఇంకా పడుకోలేదా? ఏం లేదు, యూట్యూబ్ లో స్కూప్స్ చూస్తున్నాను. శ్రేయ, నువ్వు ఒకటి గమనించావా? నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. ఎందుకో నువ్వు నా పక్కనుంటే చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాను. ఏ అమ్మాయినా నీలాంటి హస్బెండ్నే కదా కోరుకుంటుంది. అంత లేదులే. నీ వైఫ్ చాలా లక్కీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హే somebody is blushing, huh? నథింగ్ లైక్ దాట్. అదిగదిగో అడుగుల సడి కలిసిన ప్రతి నిమిషం మదిగదిలో మొదలైనది తొలి ప్రేమల కథనం. అది ప్రేమే కాదని అనుకున్నా. ఓకే ఓకే, ఇప్పటికి చాలా టైం అయిపోయింది. క్యాచ్ యు టుమారో. బై, పీస్ అవుట్, గుడ్ నైట్. ఎక్కడ తెచ్చాడు? బస్ దగ్గరికి రావచ్చు కదా. రే కాల్సిన పొందిరా. అక్కడ కాదు, కొంచెం కింద. ఎక్కడ్రా? ఆ, హాయ్ నీ. హలో. ఎరా మాయా, బస్ దగ్గరికి వచ్చు కదా. పొద్దున్నే అంటే అడ్రస్ ఉందిగా. నేను వచ్చిన ప్రతిసారి ఇల్లు మారుతావు. నేను పాత పట్టుకుని వస్తే నువ్వు కొత్త అడ్రస్ చెప్తావు. అబ్బా, ఎవరన్నా కనుక్కోనరా. అదవా ఎక్కడికైనా వెళ్ళాలరా ఇప్పుడు? హలో అంకుల్, ఎక్కడికి వెళ్ళాలి? అదేనమ్మా, మంజీరా డైమండ్ సిల్వర్ ఏదో ఓ అంట. అదా, నేనుండేది అక్కడే, రండి. ఓకే అమ్మ. అంకుల్ ఆ. అటు కాదు ఇటు. అక్కడ సీను అని మా మేనల్లుడు ఉన్నాడు. వాడు చాలా పెద్ద సాఫ్ట్వేర్. ఎవరు? శ్రీనా? ఆడే బయ్యారం శ్రీనివాసరావు అని పేరెట్టాం. ఆడు స్టైల్ కోసం శ్రీ అని పిలిపించుకుంటాడు సాన్నాస్. అల్లుడు అంటున్నారు, అతను పెళ్లి చేసుకుంది మీ అమ్మాయినేనా? ఆ పెళ్ళి ఆడి బూడిదా. ఆడు నా మేనలుడు. సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి. భూమి పడిపోయాక పోయినాయి. ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ ఊపందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్ని తెచ్చాను. అతనికి నిజంగానే పెళ్లి కాలేదా? వాట్ డూ యు మీన్? అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా? నిజాలు చెప్పడం కోసం నాలుగు మీద ఆర్తికర పెట్టుకుని ఎలా మర్చబడిందో చూడు. ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధం ఆడమన్నా ఆడడు. అయినా మా అక్కకు చెప్తూనే ఉన్నాను, వయసులో ఉన్నవాళ్ళు సహజీవనం కోరుకుంటారు, పెళ్లి చేసేద్దామే అని. వింటేనా? అంటే మరి నిజంగానే పెళ్లి కాలేదా? మళ్ళీ అదే మాట. కాలేదు, కాదు, మాకు తెలవకుండా కాకూడదు. నువ్వు ఫిక్స్ అయిపో. ఫిక్స్ అయిపో. నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావమ్మా. రే, ఏంట్రా ఇద్దరు కలిసి వస్తున్నారు? ఒకసారి అమ్మాయికి క్లోజ్ వేసుకో. అవునరా, శ్రేయ ఎక్స్ప్రెషన్ లో కూడా ఏదో తేడా ఉంది. ఏమన్నా లూజ్ వాగుడు వాగుంటాడంటావా? అసలే మీ మామ నిజం నిప్పులాంటి సీరియల్ డైరెక్టర్. నీకు పెళ్లి కాలని విషయం మనం కూడా తెలిసిందనుకో, ఈ ఆయిల్ కరికి ఫుల్ పందురికి. ఆడు చూడు ఎలా పూసేస్తున్నాడు. తన కొబ్బరి కూడా ఇంత ఇంట్రెస్ట్ గా పెట్టాడు. ఏదవ్వా. హాయ్. చెప్తాను. ఎక్కడి నుంచి? మా ఊరు నుంచానండి. ఈ సిటీలో అపార్ట్మెంట్స్ కి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఓ కానీ మనమ్మగాడు లోకల్. అచ్చా. ఆడి గురించి తెలుసుకో. ఓ ఆడొక్కసారి కమిట్ అయ్యాడంటే ఆడి మాట ఆడేయండు. ఇంతకీ ఎవరండి ఆయన? నేనే. ఎడతలేహలా ఫుడ్ కర్రగా ఆయిల్ రాసుకో. ఏంరా? ఏయ్, ఆ అమ్మాయితో ఏమైనా చెప్పావు నువ్వు? ఎందుకు అంత కోపంగా ఉంది? చెప్పే ఉంటాడు. మొఖం చూడు. ఓయ్, ఏం చెప్పావు సరిగ్గా చెప్పు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఈ అపార్ట్మెంట్ ఏంటి? ఈ మనుషులేంటి? వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి? ఈ అబద్ధాలేంటి? మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్ కి ఎక్కడా పొందన కుదరట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలవాలి. తెలిసి తీరాలి. ఇప్పుడు అంతే కదా.
ఇప్పుడు నీ ఒంటికి పండిన కొన్ని అబద్ధాలు చెప్తాను, జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో. నువ్వు నాకు పిల్లనిచ్చిన మామవి. నాకు పెళ్ళై 9 నెలలైంది. తర్వాత నేను చెప్తాను. నా కూతురు కడుపు వచ్చింది. మావ క్యారెక్టర్ లో జీని చేస్తున్నాడు. అంతేకాదు నా పిల్లం 6 నెలల కడుపుతో డెలివరీకి యూఎస్ వెళ్ళింది. ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయి, అర్థమైందా? అంటే మీరా రండి రండి. ఏంటయ్యా మీ మామయ్య గారు వచ్చారంట కదా? రండి రండి. అవునండి, వాళ్ళ మామయ్య నేనే వచ్చానండి. ఆహా. కూర్చోండి, మీరు ఇలా కూర్చోండి. ఏంటని గారు కూర్చో. అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? ఎన్నో నెలంటే 3 4 ఏరా. క్రిందిటి నెల 6 నెల అన్నట్టు గుర్తు. ఆరే ఆంటీ, మామయ్యకి కొంచెం మతిమరుపు. అయ్యయ్యో పాపం అదెప్పటి నుంచో. అదే మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి. భలే తమాషా మనిషి అండి మీరు. ఇంతకీ ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది అంటే ఎంతమంది అని చెప్పారా? 3 4 ముగ్గురు అంకుల్, చెప్పాగా కొంచెం మతిమరుపు అని. అదేంటయ్యా మీ నాన్నగారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటి? నిన్నేరా ఏంటి నా కొడుకా? డాడీ చచ్చింది కుర్రే. నువ్వు ఆగు. ఏంట్రా ఇడికి నోరు పడిపోయిందేంటి? పడిపోలేదు, ఆగింది ప్రోగ్రామ్ మధ్యలో కేబుల్ సిగ్నల్. అయినా మావయ్యకి ఏం తెలియనట్టు. వీడిదంతా మా అత్తయ్య పోలిక ఆంటీ, నత్తి. దాన్ని కూడా లాగేశారు సీన్లోకి. అన్నయ్య గారు వదిన ఎలా ఉంది? ఏమైందండి? బాత్రూమ్. మా డాడీకి గ్యాస్ ట్రబుల్ కొంచెం. ఎల్లండి అయ్యా, ఏమైందో డాడీ చూడండి. అది కిచెన్, అక్కడ పెట్టకు. హ్మ్. మావయ్య మావయ్య, టపాకాయలు బాబు వెళ్తున్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారులేరా. ఆ, అమ్మా ఓరి నాయను, ఇన్న అబద్ధాలా? ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక 6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను. నిజం చచ్చిపోద్దేమోనన్న చిన్న భయంతో. అయ్యి బాబోయ్, నన్ను వదిలేయండిరా. ఇప్పుడే మా ఊరు బస్సు ఎక్కినే వెళ్ళిపోతాను. అది కాదు మావయ్య. వద్దురా, 3 అబద్ధాలకే 30 మోషన్స్ అయినాయి. నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను వదిలేయండిరా, దండం పెడతాను.